రోజు రోజుకు కల్తీ పాల సమస్య పెరుగుతోంది. ఈ తరుణంలో కల్తీ పాలను కొన్ని టెస్టుల ద్వారా తెలుసుకోవడంపై అవగాహన అవసరం. కల్తీ పాలను ఇంట్లోనే సులభంగా గుర్తించవచ్చు. పాలలో నీరు, పిండి, సర్ఫ్ లేదా గంజి పౌడర్ లాంటివి కలిపారో లేదో న్యాచురల్ చిట్కాలతో తెలుసుకోవచ్చు. మనం కొనే పాలు స్వచ్ఛమైనవో కావో ఇంట్లోనే గుర్తించడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా మన కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. ఒక పలకను ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్కను జారవిడిస్తే పాలు నెమ్మదిగా తెల్లని గీతతో కిందకు జారితే స్వచ్ఛమైనవి. అలా కాకుండా అస్పష్టంగా చాలా వేగంగా జారితే పాలలో నీరు కలిసినట్టు అర్థం. అలాగే పిండి లేదా స్టార్చ్ కల్తీని కూడా ఇలా సింపుల్ గా నిర్ధారించుకోవచ్చు. కొద్దిపాటి పాలలో అయోడిన్ ద్రావణం 1 లేదా 2 చుక్కలు వేయాలి. పాలు నీలిరంగులోకి మారితే అందులో పిండి లేదా స్టార్చ్ కలిపారని అర్థం. పాలు తమ సాధారణ తెలుపు రంగులోనే ఉంటే కల్తీ లేనట్లు. పాలను మరిగించినప్పుడు పసుపు రంగులోకి మారితే అందులో సర్ఫ్, సబ్బు లేదా ఇతర నూనె పదార్థాలు కలిసినట్లు నిర్ధారించుకోవచ్చు. స్వచ్ఛమైన పాలు మరిగించినప్పుడు రంగు మారవు. అలాగే గంజి పౌడర్ కల్తీని కూడా మనం తేలికగా గుర్తించవచ్చు. 5 మిల్లీలీటర్ల పాలలో 2 స్పూన్ల ఉప్పు కలపండి. ఈ మిశ్రమం నీలి రంగులోకి మారితే పాలలో గంజి పౌడర్ కలిసినట్లు తెలుస్తుంది. సో ఇలాంటి చిట్కాలతో మనం వాడే పాలు స్వచ్ఛమైనవా కాదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా కల్తీ పాల బెడద నుండి బయటపడొచ్చు.